సంక్రాంతి పండుగ ఒక ఇంట్లో ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాము. గ్రామ దేవతని పూజించే ఒక ముఖ్యమైన క్రతువు జరుగుతుంది. జనాలు జాగ్రత్తగా ఉండండి, మోకాలు దెబ్బలు తింటే కష్టము. ఇంకా ఈ పండగ అంటే ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ఆనందం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లాలో ఉండే ఒక చిన్న మారుమూల గ్రామంలో ఉన్నాను. ఈ ఊర్లో సంక్రాంతి పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇది తమిళనాడు బార్డర్లో ఉండే ఒక విలేజ్. తమిళనాడుకి సంబంధించి మనకు జల్లికట్టు అనేది చాలా ఫేమస్. జల్లికట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండుగ గురించి అందరికీ పెద్దగా తెలీదు. సంక్రాంతి అంటే కోడి పందాలు అని చూస్తారు, లేకపోతే జల్లికట్టు అని చెప్పుకుంటారు, లేదా పిండి వంటలు. కానీ చిత్తూరు జిల్లాలో ఉండే కొన్ని గ్రామాల్లో పశువుల పండుగ పేరుతో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే పశువులతో ఒక జీవన విధానం ఎట్లా మమేకమై ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడము ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. జల్లికట్టు అనేది మనకు ఒక వివాదాస్పదమైన ఒక క్రీడగా మనకు తెలుసు. ఎప్పుడో హరప్పా సింధు నాగరికత నుంచి జల్లికట్టు అనేది వస్తూ ఉంది. ఆ జల్లికట్టుకి చిత్తూరు జిల్లాలో ఉండే కొన్ని గ్రామాల్లో జరుపుకునే ఈ పశువుల పండుగకి చాలా వేరియేషన్ ఉంది. యువకులందరూ కలిసి ఉత్సాహంగా పశువులతో పాటు పరుగులు పెట్టడం ఉంటుంది. ఈ పశువుల పండుగని ఎట్లా చేసుకుంటారు, పొద్దున్న నుంచి ఏం చేస్తారు, ఇదంతా కూడా ఒక క్రమం ప్రకారం నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి విలేజ్కి ఆ నేటివిటీకి తగ్గట్టు అక్కడ పండగలు, అక్కడ సాంప్రదాయాలు, అక్కడి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇదంతా కూడా సరదాగా బంధువులు, ఇక్కడున్న స్థానికులు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఎట్లా సాగుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం రండి. అలాగే ఇక్కడ పెట్టే గౌరమ్మల్ని గొబ్బెమ్మలు అంటారు. మనకి తెలంగాణలో బతుకమ్మ బాగా తెలుసు కదా. సో అట్లనే ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరమ్మ పూజని గొబ్బియాల పేరుతో చేసుకుంటారు. అంటే మహిళలందరూ పేడ చుట్టూ తిరుగుతూ పంటలకు సంబంధించి లేకపోతే లోకల్ కల్చర్కి సంబంధించి పాటలు పాడుతూ ఈ గొబ్బియాల పండుగని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ పాటలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. సంక్రాంతి అంటేనే రైతుల పండగ, పశువుల పండగ, కొత్త పంట ఇంటికొచ్చిన పండగ. ఇంటికొచ్చిన పంటని భూమి లేని మిగిలిన సబ్బండ వర్గాలకు పంచడం ఎలా? ఆ పంచడంలో భాగంగానే ఈ గౌరమ్మ లేదా గొబ్బెమ్మ అనే ప్రక్రియ మొదలైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సబ్బండ వర్గాలకు చెందిన మహిళలు గౌరమ్మను తయారు చేసి రైతులు ఎవరైతే భూమి ఉన్న రైతులు, పంటలు పండించిన రైతుల దగ్గరికి తీసుకెళ్ళి గౌరమ్మ పాటలు పాడుతూ అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చే ధాన్యాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడైతే ఎక్కువగా డబ్బులనే వాళ్ళకి ఇస్తుండడాన్ని మనం గమనించవచ్చు. గొబ్బియలో రఘు రమణ గొబ్బియలో బాప్నాలకి తామ నిన్నో గౌరమ్మ రమణ గొబ్బియలో రమణ గొబ్బియలో రఘు రమణ గొబ్బియలో బాప్నాల పూజలో నేను చెయ్యలేను రమణ గొబ్బియలో రమణ గొబ్బియలో రఘు రమణ గొబ్బియలో బాప్నాల పూజలో నేను చెయ్యలేనే రమణ గొబ్బియలో రమణ గొబ్బియలో రఘు రమణ గొబ్బియలో గౌరమ్మ రమణ గొబ్బియలో ఆయమ్మ మహిమ పిల్లలు అమ్మడు జ్వరాలు అవి ఏమి రాకుండా ఆయమ్మ కాపాడాలని మేము ప్రతి సంవత్సరము గౌరీదేవిని నిలుపుతాము.
భక్తిగా ఉండే వాళ్ళకి ఆయన వచ్చి ఒళ్ళు నిలుకుంటుంది. సంక్రాంతి పండుగ ఒక ఇంట్లో ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాము. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఏంటి ఇది, దీన్ని ఏమంటారు చెప్పండి. డిసెంబర్ 15th నుంచి గొబ్బెమ్మని పేడతో చేసిన గౌరమ్మలాగా చూసుకొని పేడతో చేసి పెడతారనమాట. మధ్యలో గొబ్బెమ్మని రోజు మనం పెడతా ఉంటాం కదా, అట్లా కాకుండా ఇందులో ఎర్రమట్టి పోసి గౌరమ్మలు 3 దేవుళ్ళని పెట్టి పూజిస్తారనమాట. ఆ కుంకుమ అవన్నీ పెట్టేసిన తర్వాత తంగేడు పూలు అంటారు. ఇలాగా ఇది చామంతి, బంతి పూలు ఏదైనా పెట్టుకోవచ్చు, మందారం పూలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది ఇలాగ చేసిన తర్వాత మన ఇంట్లో కొత్తగా పండిన ధాన్యం కాబట్టి ప్రసాదంగా ఉండి సాయంత్రం వరకు ఇలాగ పూజలో పెట్టి అమ్మవారికి పెట్టినట్లు ఉంటుంది. ప్రసాదంగా పెట్టిన తర్వాత సాయంత్రము ఇవన్నీ ఆవుకు తినిపెట్టేస్తాం. గొబ్బియాలో ముందారా గొబ్బియాలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి కుకు ఎఫ్ఎం బుక్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. హౌ టు మాస్టర్ ఎనీ స్కిల్ అనే ఆడియో బుక్ తప్పకుండా వినండి. కుకు ఎఫ్ఎం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ సంక్రాంతి సందర్భంగా కుకు ఎఫ్ఎం 60% డిస్కౌంట్ని తీసుకొని వచ్చింది. అంటే జస్ట్ 39 రూపీస్కే ఒక మంత్ అంతా 10,000 గంటలకు పైగా ఉన్న కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ని వినొచ్చు. అనేక రకాల బుక్స్ కుకు ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ రూపంలో ఉన్నాయి. మన ఫ్రీ టైంని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ కుకు ఎఫ్ఎం. సంక్రాంతి 60 అనే కూపన్ కోడ్ని యూస్ చేసి కుకు ఎఫ్ఎంని జనవరి 13 నుంచి 17వ తేదీ మధ్యలో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 39 రూపీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది వర్తిస్తుంది ఫస్ట్ మంత్కి. తర్వాత నుంచి యాజ్ యూజువల్గా 99 రూపీస్ మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. ఈ వీడియోని జనవరి 17th తర్వాత చూసేవాళ్ళు యాజ్ యూజువల్గా మన ఛానల్ నా ప్రోమో కోడ్ తులసి50 అనే ఈ ప్రోమో కోడ్ యూస్ చేస్తే కనుక 50% డిస్కౌంట్, అంటే ఫస్ట్ మంత్కి 49 రూపీస్కి ఉపయోగించుకోవచ్చు. కుకు ఎఫ్ఎంలో ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ బుక్స్, హెల్త్ రిలేటెడ్ బుక్స్, జాగ్రఫీ బుక్స్, ఆధ్యాత్మిక పుస్తకాలు, భక్తికి సంబంధించినవి, ఇలాంటివి చాలా ఆడియో బుక్స్ ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు, అలాగే మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఊర్లో సంక్రాంతి పండుగ అసలు ఎట్లా చేస్తారు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం జరుగుతుందో చెప్పండి. పొద్దున్నే లేస్తానే గొడ్లు కడుక్కొని వచ్చి పశువులన్నీ పోయి కడుక్కొని వస్తాం. నీట్గా కడుక్కొచ్చి వాటికి మేకప్లు చేసి బాగా దోడించుకుంటాము. పెళ్లి కూతురు టైప్లో తయారు చేసి పెడతాం గొడ్లని. అట్లా దేవుని కాడికి దొడుకొని పోయి ఆడ పూజలు చేసుకొని టెంకాయలు కొట్టుకొని మెరుగు చేసుకొని అలా వస్తాం. మేము వచ్చి కాటవరాజును వేసేసి పోతాము. సాయంకాలము ఆడ అగ్గినికి వేస్తారు, ఆడ చూసుకొని ఆటింటి వచ్చి ఇళ్ళ కాడ కట్టేసుకుంటాము. కాటవరాజు అంటే ఏంటిది? కాటవరాజును అంటే ఆ కాలం నుండి పెద్దవాళ్ళ కాలం నుండి అంటే పండగ, అది గొడ్డికి అది చూపిస్తే సూని నెలలో మంచి తినేసి అందుకు కాటవరాజును అనేసి పెడతారు దాన్ని. అది పండగకి మంచి తినేసి, అది పెట్టకపోతే కష్టాలు వస్తాయని కాటవరాజుని తయారు చేసి పెట్టాను ఆ కాలం నుంచి. ఈ
పండగ స్పెషాలిటీ ఏంటి, నీకెందుకు నచ్చుతుంది? చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఎవ్రీ ఇయర్ తాత ఇంటికి వస్తాను. సో ఇక్కడ ఈ పండగ అంటేనే ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీట్ అవుతాం. సో ఎవ్రీ ఇయర్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇయర్లీ ఫుల్ ఆ సిటీలో వదిలి పల్లెటూరుకి వచ్చి వన్ డే ఫుల్ ఇక్కడ టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం మాకు. సో ఇదొక మెమరీస్ మాకు చిన్నప్పటి నుండి. ఇక్కడ ఎద్దుల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టేయడం అవుతుందా, లేకపోతే ఎంజాయ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది ఎద్దుల పండుగ? అలా ఏమి లేదు, బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. వాళ్ళ ఎద్దుల్ని వాళ్ళ ఇంటి ద్వారానే పట్టుకొచ్చి తరంతారు కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వెళ్తారు. పొద్దుల్లో లేస్తానే ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సాహం, ఈరోజు పండగ అనేసి ప్రతి ఒక్కరూ ఎద్దులు తీసుకెళ్ళి వాటికి తాళ్ళతో పట్టుకెళ్ళి కడిగి కొమ్ములు జౌరి కుప్పులు వేయడము, డెకరేషన్ పూల దారాలు చుట్టడము, నడ్యాలకి దారం కట్టడము, గంటల పట్టీలు కట్టడము, డిఫరెంట్గా కొంతమంది అయితే అభిమానులు ప్రభాస్ ఫోటోలు వేసుకోవడము, వాళ్ళ అభిమానం బట్టి ఫోటోలు వేయించుకొని మరీ ఖర్చు పెట్టి ఆ ఎద్దు మీద వేసుకుని వాళ్ళ అభిమానాన్ని చాటుతారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరిలోన చిన్న పిల్లోడి కాటి నుంచి పెద్ద వయసు వరకు ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు ఇది పోటీలు పెడతారా? ఎట్లా డబ్బులు పోటీలు ఇట్లుంటాయా? ఒక సామరస్యంగా, మరి పోటీ అనేసి నాకు నీకు అని లేకుండా ఒక సమమయ భావంతో ఏదో ఎద్దు బాగా స్పీడ్ పోయింది వాటికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలనేసి ఇక్కడ బయట వారి నుంచి కూడా తీసుకొస్తారు ఎద్దులు. వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఊర్లో వాళ్ళని అండర్స్టాండింగ్ చేయించి అందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ పండగ అంటే చిన్నపిల్లల్లో, యుక్త వయసులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ఆనందం. అబ్బా బ్లాక్ టైగర్ అబ్బా, టైగర్ అదే టైగర్ బ్లాక్ టైగర్. చిరుత గొట్టపాలెం బ్యాచ్ చిరుత అబ్బా పెద్ద చిరుత పులి మాదిరిగా ఉంది అబ్బా దాని పవర్. పడేసిందిరా ఆడది. బ్లాక్ టైగర్ వచ్చిందిరా అబ్బా. సురేందర్ రెడ్డి బ్లాక్ టైగర్ అబ్బా ఏమి పవర్ ఉందప్ప దాంట్లో. ఆడపులే జగన్నాథరాజు పులే, ఆడపులే. జనాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి, రైతులు వస్తుంది, జనాలు జాగ్రత్తగా ఉండండి, మోకాలు దెబ్బలు తింటే కష్టము. చిన్న వయసులో అంటే వచ్చింది ఇది ఎద్దుల పండగ అని. బ్రహ్మాండంగా పండగ జరిపేది, బ్రహ్మాండంగా ఉండేది. పండగల ముందు పండగ వేరే, ఇప్పుడు పండగ వేరే. ముందు పండగలకు అంత ఇదిగా జనాలు వస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏమిటంటే ఇంటికి ఒక కాడు ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి ఒక కాళ్ళు లేవు. ఏదో ఆవులు పెట్టుకున్నారు, పాలు పిండుకునేది పోసుకున్నారు కాబట్టి ఇప్పుడు అట్లా ఎద్దులు లేవు. ఎద్దులకి ఏమి ఇబ్బంది కాదా ఈ పండగ వల్ల? కుమ్మేస్తాయే అంటే అట్లా లేవులే. ఎప్పుడన్నా ఎవరికైనా గాయాలు అవడం ఇట్లా ఏమన్నా జరిగిందా? జరిగినాయి. గాయమా నేనే పడిపోయినా. ఎప్పుడు ఏం జరిగింది? నీరు కాకపోయిన సంవత్సరమా అదైతే అట్లా అయిపోయింది. చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండక్కి జల్లికట్టుకి ఉండే ప్రధానమైన తేడా ఏంటంటే ఇక్కడ దీన్ని ఒక పెద్ద పోటీలాగా ఎవరు భావించరు. ఇది జస్ట్ లైక్ ఫన్ అని అనుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఒక చోట చేరి పశువులతో పాటు ఒక ఆట ఆడుకున్న విధంగానే దీన్ని భావిస్తారు. అందుకే దీని మీద ప్రత్యేకమైన నిషేధం ఏమీ ఉండదు. ఇప్పుడు ఎటు చూసినా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చేసాయి కాబట్టి వాటికి కూడా ఇబ్బంది లేకుండా నేనుండే ఈ గ్రామంలో మట్టి వేయించారు. రోడ్డు మీద మొత్తం సిమెంట్ రోడ్డు మీద మట్టితో నింపేశారు రోడ్డుని. ఈ ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా ఆ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ పశువుల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అందరికి
ఎప్పటికీ లాగా చిత్తూరు జిల్లాలో ఒక రోజులో పండగ అయిపోదు, మొత్తం నెలంతా కూడా జరుగుతూనే ఉంటుంది అనేది ఇక్కడ ఇంకొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రామకృష్ణరాజు పోతా ఉంటే పులిరాజు తీరా పక్క రామకృష్ణరాజు వస్తారా తీరా సైడ్ తీరా సైడ్ తీరా అబ్బా పశువుల పండుగ రోజే ఆ రోజు సాయంత్రము పశువులనంతా ఊరేగింపుగా తీసుకెళ్ళి చాలా సరదాగా గడుపుతారు. అదే రోజు సాయంత్రం లేదా రాత్రి వేళ గ్రామ దేవతని పూజించే ఒక ముఖ్యమైన క్రతువు జరుగుతుంది. ఆ క్రతువులో ప్రధానంగా ఆ ఊరి చాకలి లేదా గ్రామదేవత ప్రధాన పూజారి ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా మహిళలందరినీ ఊరేగింపుగా గ్రామదేవత దగ్గరికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తున్న వీళ్ళ చేతుల్లో ఉన్నది దీపం లేదా దివ్వె అంటారు, దీలు అని కూడా అంటారు. ఆ దీలుని బెల్లం పాకము బియ్యపిండి కలిపి చాలా రుచికరంగా తయారు చేసి అందులోనే పైభాగంలో నూనె వేసి దీపంలాగా తయారు చేసి అందంగా అలంకరించి పూజ చేసి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ గ్రామదేవతకి పూజ చేసిన తర్వాత సంక్రాంతి అనేది ముగుస్తుంది. ఆ మరుసటి రోజు విందు వినోదాలతో కనుమ పండగ చేసుకుంటారు.